నెల్లూరు జిల్లాలోని ప్రియదర్శిని కాలేజీలో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలో మొత్తం 15,48,183 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ను, ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. జిల్లాలో మొదటి ఫలితం నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రానికి సమీపంలో అల్లర్లు, ఘర్షణలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. నెల్లూరు జిల్లాల కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. నెల్లూరు జిల్లా కౌంటింగ్కి సంబంధించి ప్రియదర్శిని కాలేజీలో సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ఇక్కడున్న ఏర్పాట్లన్నింటిని కూడా జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎన్నికల అధికారి హరినారాయణ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే రేపు ఉదయం ఈ కౌంటింగ్ అనేది 8 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే మొత్తంగా చూస్తే నెల్లూరు జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు అదేవిధంగా ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రేపు ఇక్కడ అంతా కౌంటింగ్ జరగనుంది. అయితే మొత్తం 15,48,183 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరికి సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా రేపు ఇక్కడ జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ కావచ్చు, మొత్తం 18 రౌండ్ల నుంచి అదేవిధంగా 24 రౌండ్ల వరకు కూడా నియోజకవర్గం సంబంధించిన ఓట్లను బట్టి ఈ రౌండ్లన్నీ కూడా లెక్కించడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం కౌంటింగ్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు మొత్తం కలిపి సుమారుగా 3,000 మంది వరకు కూడా ఈ కౌంటింగ్ విధులు నిర్వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఘర్షణలు, గొడవలు జరగకుండా ఆ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఈ ప్రాంతాన్నంతా కూడా రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. అలాగే 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఈ కౌంటింగ్ ప్రక్రియ రేపు ప్రారంభమైనప్పుడు మొదట పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంను లెక్కించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఏజెంట్లు లోపలికి వస్తారో వాళ్ళకి సంబంధించిన ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏది తీసుకురాకుండా వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించిన ఫోన్లన్నింటిని కూడా డిపాజిట్ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో అక్కడ డిపాజిట్ చేసి రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మరోవైపు చూస్తే పోలింగ్ జరిగిన తర్వాత అదేవిధంగా కొన్ని గొడవలు, ఘర్షణలు జరిగాయి కాబట్టి అటు పోలీసులు కూడా భారీ బందోబస్తు, పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రాంతం అంతా 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు ఎక్కడైతే గొడవలు జరిగాయో గ్రామాల్లో అక్కడంతా కూడా పికెటింగ్ని ఏర్పాటు చేశారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటిలో కూడా పికెటింగ్తో పాటు మొబైల్ పార్టీలు కూడా పెట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఇప్పటికే ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. 130 సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించారు. అక్కడంతా కూడా పరిశ్రమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కౌంటింగ్ ప్రాంతాన్నంతా కూడా రెడ్ జోన్గా ప్రకటించడంతో పాటు రేపటిని డ్రై డేగా కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా లేకపోతే గొడవలు, ఘర్షణలకు దిగినా కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఇక్కడంతా కూడా గట్టి చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, గొడవలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి రేపు ఉదయం ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది 8 గంటలకు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత ఈవీఎం లెక్కించడం జరుగుతుంది. అదే మొదటి ఫలితం నెల్లూరు సిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే తుది ఫలితం వచ్చి కోవూరు కానీ అదేవిధంగా ఉదయగిరి కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా రేపు కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, నెల్లూరు.